మీరు ఒరిస్సాకి ఏంటి అసలు బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీ ఫాదర్ ఒరిస్సాకి వెళ్ళిపోవడానికి ఏంటి అది? ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఒరిస్సాలో మా ఫాదర్. ఓహ్! ఓకే. మంచి జాబ్. మంచి యా మేము అడవుల్లోనే పుట్టి పెరిగాం. అసలు మామూలుగా కాదు. మట్టి వాసన ఎక్కువ మీకే తెలుసు. యా ఓకే. అందుకే నేను ఎప్పుడు నా రూట్స్ మర్చిపోను. ఓకే. వెరీ గుడ్ అండి. అయితే మరి ఇప్పుడు భగవద్గీత అనేది భారతంలో ఒక అధ్యాయం అని అంటారు కదా, అధ్యాయం అనే ఒకటి టాపిక్ ఉంది కదా, మొత్తం భారతం గురించి ఈ టాపిక్ ఏంటి చాలా డిస్కషన్ నడుస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది భారతం చుట్టూ. అది మొన్న కల్కి సినిమా తర్వాత, కల్కి సినిమా తర్వాత, దానికి ముందు కూడా చాలా వాదనలు వచ్చింది. దాని తర్వాత ఎక్స్పెషల్లీ అర్జునుడు కర్ణుడి విషయంలో, కర్ణుడు అంత మంచివాడా అంత వీరుడా, లేకపోతే అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడని చూపించడం ఏంటి అనేది కూడా చాలా టాపిక్లు వస్తున్నాయి. సినిమాలు పురాణాలని లేకపోతే మన ఇతిహాసాలని కించపరుస్తున్నారు, లేకపోతే తక్కువ చేస్తున్నారు, ఇది సహించవు అని వేదికలపై మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అంటే వెర్షన్స్ ఉన్నాయి కదండి, ఒక్కొక్కటి వెర్షన్ ఒక్కొక్కటి. ఇప్పుడు మనం దానవీర సూరకర్ణ సినిమా చూస్తే మనకి ఈవెన్ దుర్యోధనుడు కూడా చాలా మంచివాడు అనిపిస్తుంది. అవునా కదా? అవును. అదే అదొక వెర్షన్ అంతే. అలా అని ఆ వెర్షన్ రైటా రాంగా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది నాలెడ్జ్ వాట్ వీ హ్యావ్. మన పర్సెప్షన్లో మనకు తెలిసిన అసలు ఇదేంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. నాకు తెలిసిన వ్యాస భారతం ఏదైతే ఉందో ఆ వ్యాస భారతం బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నాను అసలు ఏంటి అనేది డెఫినెట్గా నా మహాభారతంలో ఉంటుంది. ఇప్పుడు ఆ కాంట్రవర్సీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటి జోలికి ప్రస్తుతం నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే నేను చెప్పాలనుకుంది ఖచ్చితంగా ఏముందో అదే చెప్తా. ఓకే. ఆ చెప్పే ప్రాసెస్లో ఇప్పుడు కర్ణుడిలో ఎంత పాజిటివ్ యాంగిల్ ఉందో అలాగే అతనిలో ఉన్న నెగిటివ్ యాంగిల్ కూడా చెప్పాలి. అవును. ఆ నెగిటివ్ యాంగిల్స్ ఏంటి అనేది కూడా నేను చెప్పే వ్యాస భారతంలో ఉంటుంది. ఓకే. అలా అని కర్ణుడు 100% నెగిటివ్ అంటే కాదు, అలా అని కర్ణుడు 100% పాజిటివ్ అంటే కాదు. అతన్ని ఎలా డిఫైన్ చేయాలి అనేది నా భారతంలో ఉంటుంది, నేను చెప్పే మా భారతంలో ఉంటుంది. డెఫినెట్గా కంపారిజన్ వస్తుంది. అర్జునుడు గొప్పవాడా, వీరుడా, యుద్ధవీరుడా, లేకపోతే కర్ణుడు గొప్పవాడా, ఇద్దరిని కంపేర్ చేస్తే ఒక మాటలో మీ పర్సెప్షన్ ఏంటి, మీకు తెలిసింది? కృష్ణుడు పక్కన ఉన్నంత వరకు అర్జునుడి కన్నా గొప్పవాడు ఎవడూ లేడు. అంతే, నేను అదే చెప్తా. ఓకే. వెరీ గుడ్ అండి. ఎందుకంటే సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా హిందూ ధర్మాన్ని విమర్శించేలాగో లేకపోతే ఎంతో కొంత డ్యామేజ్ చేసేలాగో ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతిఘటిస్తున్నారు, కొన్ని ఇన్సిడెంట్లు కూడా చెప్తూ ఉన్నారు. అట్లాంటి అనుభవం మీకు ఏమన్నా జరిగిందా మీ జర్నీలో, ఈ సినిమా జర్నీలో? అంటే సినిమా జర్నీ కన్నా నాకు బయట ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందండి సినిమా కన్నా. ఆ మధ్య ఒక పొలిటీషియన్, తమిళనాడు పొలిటీషియన్ ఈ సనాతన ధర్మాన్ని ఇది చేస్తేనే అంటే పూర్తిగా సమూలంగా కరోనాతో పోల్చారు కదా, ఇది చేస్తేనే అంటే మాట్లాడడం కూడా నాకు రావట్లేదు, అంత నీచంగా మాట్లాడాను. అయితే నాకేంటంటే వాట్ యు నో, హౌ డేర్ యూ టాక్, వాట్ యు నో అబౌట్ దాట్, మీకేం తెలుసు సనాతనం గురించి? నేను ఒకటే అంట, ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో కొన్ని లక్షల కోట్ల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నిటి మీద ఒక ఏరియల్ కెమెరా షాట్ వేసారనుకోండి, షాట్ వేస్తే ఆ చెట్లన్నీ కనిపిస్తాయి. అందులో అన్ని రకాల ఇవి ఉంటాయి, ఔషధ మొక్కలు ఉంటాయి, నీడనిచ్చే మొక్కలు ఉంటాయి, పళ్ళు ఇచ్చే మొక్కలు ఉంటాయి, పూలు ఇచ్చే మొక్కలు ఉంటాయి, అన్ని రకాల మొక్కలు ఉంటాయి. అలాగ వెళ్తూ అలాగ క్లోజప్కి వెళ్ళేసరికి ఎక్కడో ఒక దగ్గర గంజాయి మొక్క కనిపించింది. కనిపించగానే ఇదంతా గంజాయి తోట అని అరిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? వీళ్ళందరి పరిస్థితి అది. ఎక్కడో ఒక తప్పు చిన్నది కనిపించగానే ఈ మొత్తం సనాతన ధర్మం ఇదే అని అరుస్తున్నారు ఈ జనం అంతా. నేనేమంటానంటే ఫస్ట్ ట్రై టు నో వాట్ ఇట్ ఈజ్. దీని గురించి ఫస్ట్ తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు అరవండి. నేను ఇప్పటికీ చెప్తా, గంజాయి అనేది మనం వాడిన విధానం తప్పు. గంజాయి కెన్ క్యూర్ క్యాన్సర్, డూ యూ నో దట్? గంజాయిని మనం దీనికోసం వాడుతున్నాం. అసలు ఇలా వాడడం వల్ల గంజాయి తప్పు అవుతుంది. అదే గంజాయిని కరెక్ట్గా మనం వాడితే ఇట్ కెన్ క్యూర్ క్యాన్సర్, ఇట్ కెన్ క్యూర్ మెనీ డిసీజెస్. దట్ ఈజ్ వాట్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్. కుల వ్యవస్థ తప్పు కాదు, ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్. కుల వివక్ష తప్పు. కుల వివక్ష అనేది తప్పు, కుల వ్యవస్థ తప్పు కాదు. కుల వ్యవస్థ తప్పు అయితే ఇంత ఆర్గనైజ్డ్గా మన సిస్టమ్ ఉండేది కాదు. కుల వివక్ష అయింది చూడండి. అవును.
బ్రాహ్మిన్స్ అనవసరంగా డామినేట్ చేసి ఏదేదో చేశారు. అది డెఫినెట్గా తప్పు, దాని గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇప్పుడు కుల వ్యవస్థ తప్పు అంటే కార్పొరేట్ వ్యవస్థ కూడా తప్పే. కార్పొరేట్లో ఒక చైర్మన్ ఉంటాడు, సీఈఓ ఉంటాడు, ఎండీ ఉంటాడు, డైరెక్టర్స్ ఉంటారు, కింద పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు, ఆ కింద పనిచేసే 3rd గ్రేడ్ ఎంప్లాయీస్, ఆ కింద పనిచేసే 4th గ్రేడ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు కుల వ్యవస్థ తప్పు అనే వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతా, ఇప్పుడు 4th గ్రేడ్ ఎంప్లాయీ ఎవడైతే ఉన్నాడో వాడు వెళ్ళి చైర్మన్ సీట్లో కూర్చోవచ్చా? కూర్చోగలడా? నేను లేదు. మరి కార్పొరేట్ వ్యవస్థ కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు అదే ఆర్గనైజ్డ్గా ఒక విలేజ్ సిస్టమ్ని, పూర్తిగా ఒక విలేజ్ సిస్టమ్ని తయారు చేసిన మన పూర్వీకులు ఏదైతే ఉన్నారో ఆ విలేజ్ సిస్టంలో ఆర్గనైజ్డ్గా ఎవరు ఏ పని చేయాలనేది వాళ్ళందరికీ అప్పచెప్పే పనులు అప్పచెప్తూ ఇతను ఈ పని చేయాలి, ఇతను చదువుకున్నాడు కాబట్టి ఇతను ఈ చదువుకున్న నాలెడ్జ్కి సంబంధించిన పనులన్నీ చేయాలి, ఇతను బలవంతుడు కాబట్టి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి ఇతను వీళ్ళందరినీ రక్షించే పని చేయాలి. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పారు. ఇతను వ్యవసాయం బాగా చేస్తున్నాడు కాబట్టి ఇతను అందరికీ భోజనం పెట్టే పని చేయాలి, ఇతను కొండలు బాగా తయారు చేస్తున్నాడు కాబట్టి ఇతను ఈ పని చేయాలి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పారు. పని అప్పచెప్పుతూ మళ్ళీ ఏం చేశారు, మన సిస్టమ్ ఎంత గొప్పదో నేను చెప్తున్నా, ఎవరికి ఏ పని అవసరమైతే ఆ పని చేసుకుంటూ వెళ్తున్నారు. దే ఆర్ హ్యాపీలీ లివింగ్. అయితే ఏమైంది, ఇప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్కడికి పని రావాలని రూల్ లేదు కదా. అందరూ ఎంగేజ్డ్గా ఉండాలంటే ఏం జరగాలి, అందరికీ పని రావాలంటే ఏం జరగాలి, ప్రతి మూమెంట్ని కూడా ఒక ఫెస్టివల్ లాగా చేయాలి. అంటే ఏదో ఒక సందర్భం తీసుకుని ఆ సందర్భాన్ని తీసుకుని ఒక ఫెస్టివల్ చేస్తారు. ఫెస్టివల్ చేయడంతో అందరికీ పని వస్తుంది మీకు, అంతే కదా. ఎప్పుడైతే ఫెస్టివల్ చేస్తారో ప్రతి ఒక్కడికి పని వస్తుంది, అందరూ ఎంగేజ్ అవుతారు, అందరికీ డబ్బులు వస్తాయి. అలాగా మనకున్న ఫెస్టివల్స్ ఎవరికి లేవు. ఎందుకు అంటే ఈ వ్యవస్థ ఆర్గనైజ్డ్గా ఉండడం వల్ల ఈ వ్యవస్థలో అందరికీ పని కల్పించాలనే ఉద్దేశంతో ఫెస్టివల్స్ చేస్తూ అందరికీ పని కల్పించారు. ఓకే, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఫెస్టివల్స్.